మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి శ్రీనివాస్, గుంటుక సదాశివుల సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మాట్లాడుతూ, ఈరోజు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని మెట్పల్లి పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం. ఇది పూర్తిగా స్థానిక ఎన్నికల స్టంటుగా బీజేపీ శ్రేణులు కొట్టిపారేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులు లేరని, కొన్ని పార్టీల నాయకులు రైతు కండువాలు దర్శనమిచ్చారని యాదగిరి బాబు అన్నారు. భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టామని, ధర్మపురి అరవింద్ చెరుకు ఫ్యాక్టరీ నుండి బోధన్ చెరుకు ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేశాడని గుర్తు చేశారు. మీకు ఫ్యాక్టరీ తెరిపించడం చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాడని అరవింద్ పక్షాన బీజేపీ నాయకులు ప్రజలకు హామీస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. దీన్ని ఉద్దేశించి ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడవలసింది కోరుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీలతోటి ఏదైతే మీటింగ్ పెట్టిలో అఖిలపక్ష సమావేశం అని ఏదైతే ఈరోజు ఇక్కడ మెట్పల్లిలో పెట్టిందో దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఇదేంటంటే ఈ అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుడు అనేది ఒక పెద్ద డ్రామా. నేనేమంటున్నా, అఖిలపక్ష సమావేశము ఇప్పుడు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిండు. కమిటీలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన జగిత్యాల జిల్లాలో. అయితే ఈ యొక్క మీరు ఇన్ని రోజులు మీరు కమిటీ చేసింది ఒక డెవలప్మెంట్ ఏంటిది దానికోసం? ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కూడా, చెరుకు రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిండు. దీని విషయంలో అరవింద్ ధర్మపురి గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన్ దాకా పాదయాత్ర చేసిండు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ వితిన్లో షార్ట్లీ ఓపెన్ చేస్తున్నామని చెప్పిండు. ఇది ఒక కాలయాపన కమిటీ అని వేసిండు. అది ఏం చేసింది లేదు, చెప్పింది లేదు. ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలని ఇది ఒక ప్లాన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలో పాత సామాన్కు అమ్మే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏమన్నా పరికరాలు కానీ ఏమన్నా పనికొచ్చే పరిస్థితి ఉన్నదా? మీరు ఎందుకోసం ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు? మొన్న కూడా మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిటి శ్రీనివాసరెడ్డి గారు మల్లాపూర్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దాకా పాదయాత్ర చేసిండు. మేము ఎన్నోసార్లు మేము షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము పాదయాత్రలు చేస్తున్నాము, ఏదైతే మనము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మీరు దానికి ఎటువంటి కూడా చేసుడు లేదు. నేనేమంటున్నా, ఈ అఖిలపక్ష సమావేశము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందట పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది ఎలక్షన్ స్టంట్ కాదని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు అఖిలపక్ష సమావేశం పెట్టిన దాంట్లో అంతా మీరు ఒకటేనా? కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడన్నా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎందుకు అఖిలపక్ష సమావేశానికి వచ్చి మాట్లాడుతున్నా నేను అడుగుతున్నాను. కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు అందరూ ఒకటే. అఖిలపక్షం కానే కాదు. భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేసింది. పెద్ద మొత్తంలో మేము మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చెరుకు ఫ్యాక్టరీ నుంచి మన బోధన వరకు పాదయాత్ర చేసింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకన్నా పెద్ద ఆందోళన ఇంకేముంటుంది? మీతోటి చేత కాకపోతే, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి మీకు చేత కాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు దాన్ని టేకప్ చేసి చెరుకు ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అది చెయ్యరు, ఇది చెయ్యరు. ఇది ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? ఈ రైతులు ఎన్ని రోజులు ఇంకా
ఈ ఆందోళన కార్యక్రమాలు చేయాలా? ఎన్ని రోజులు రైతులను మభ్యపెడతానని చెప్పి నేను ఇలా గతంలో పాలించిన నాయకులను ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులను నేను కూర్చొనేస్తున్నా. ఇంకా ఎన్ని రోజులు చెరుకు రైతులతో ఆడుకుంటారని చెప్పి నేను అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా ఈ కాలయాపన బంద్ చేయండి. నిజాయితీగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి. మీకు సాతగాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మా 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 యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత అన్న అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని మీకు తెలియజేస్తున్నా. అన్న అరవింద్ ధర్మపురి గారికి ఇది చిన్న విషయం, ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి ఘటనలు సాధించిన విషయం. ఇవాళ పసుబోర్డు కావచ్చు,